ఈరోజు మనం మటర్ పన్నీర్ రెసిపీని నేర్చుకుందాం. ముందుగా ఒక కడాయి పెట్టి దానిలో కొద్దిగా నూనె వేసి నూనె వేడయ్యాక కొద్దిగా జీలకర్ర వేసుకొని ముందుగా తరిగిన ఉల్లిపాయలు వేసుకోవాలి. తర్వాత కొన్ని అల్లం ముక్కలు ఇంకా కొన్ని టమాటా ముక్కలు వేసి బాగా దూరగా వేయించాలి. ఇందులో కొన్ని జీడిపప్పు ముక్కలు వేసుకోవాలి. ఈ పదార్థాలన్నీ బాగా వేయించాలి, అంటే గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా వేయించాలన్నమాట. ఈ వేయించిన మిశ్రమాన్ని కొద్దిసేపు చల్లారాక మిక్సీ జార్లో వేసుకోవాలి. మిక్సీ జార్లో వేసుకొని చాలా మెత్తగా గ్రైండ్ చేయాలి. అప్పుడే మనకి మసాలా చాలా మెత్తగా చూడడానికి బాగుండేలాగా వస్తుంది. తర్వాత కడాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసి కొన్ని క్యారెట్ ముక్కలు ఇంకొన్ని బఠానీ ముక్కలు వేసి బాగా వేయించాలి. ఇవి క్యారెట్ ముక్కలు బఠానీ ముక్కలు వేగా పక్కన పెట్టుకోవాలి. తర్వాత పన్నీర్ ముక్కల్ని కొద్దిసేపు వేయించాలి. కొద్దిగా కలర్ మారేంత దాకా వేయిస్తే చాలు. మరీ ఎక్కువ ఫ్రై చేసేలాగే వేయించాల్సిన అవసరం లేదు. కొద్దిగా కలర్ మారాక ఒక గిన్నెలో వేసుకొని సైడ్ పెట్టాలన్నమాట. తర్వాత కడాయిలో కొద్దిగా నూనె కాస్త నెయ్యి వేసి అందులో కొంచెం జీలకర్ర, కొంచెం పసుపు, కొద్దిగా గరం మసాలా, కొద్దిగా ఉప్పు, కొద్దిగా కారం వేసి వేయించాలి. ముందుగా తయారు చేసుకున్న మిశ్రమాన్ని గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని కడాయిలో వేయాలి. దీన్నంతా ఒకసారి కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని బాగా ఉడకబెట్టాలి. పచ్చివాసన పోయేదాకా బాగా ఉడకబెట్టి అంతా కలుపుకోవాలన్నమాట. ఇంత కలుపుకున్నాక కొద్దిగా చిక్కగా అవుతుంది. సో పలుచగా చేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని అంతా ఒకసారి కలిపి ఇందులో కొంచెం ధనియాల పొడి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసిన తర్వాత ముందుగా మనం వేయించిన బఠానీ ముక్కలు, క్యారెట్ ముక్కలు, పన్నీర్ ముక్కలు అన్నీ వేసి కలపాలన్నమాట. అన్ని ముక్కలలోకి మసాలా వెళ్ళేదాకా మనం ఉడకనివ్వాలి. అందుకని మూత వేసుకొని కొద్దిసేపు ఉడికాక మూత తీసి అంతా కలబెట్టాలన్నమాట. కలబెట్టాక లాస్ట్కి దీనిపైన కొద్దిగా ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసుకొని బాగా తరిగిన కొత్తిమీరని ఇంకా కొన్ని కసూరి మేతిని అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఇంకా స్టవ్ ఆపేసి మటర్ పన్నీర్ రెసిపీ రెడీ. చూసారా ఎంత టేస్టీ అయిన మటర్ పన్నీర్ రెసిపీని ఎంత త్వరగా ఎంత ఈజీగా చూపించామో. మీరు కూడా ఇది మీ ఇంట్లో ట్రై చేసుకొని తిని ఎలా ఉందో చెప్పండి.